ధన్యవాదాలు తెలుపుతూ మేము ఈ ఎన్నికలు ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఇక్కడ సిట్టింగ్ పార్లమెంట్ మెంబర్ బండి సంజయ్ గారు ఉండగా మాకు టికెట్ ఇవ్వడంలో కలెక్టర్గా టికెట్ నిర్ణయించడంలో కొంత డిలే అవ్వడం కారణంగా 15 రోజుల టైమే మాకు దొరికింది. అయినా కానీ మా మంత్రి గారు, ఎమ్మెల్యేలు, ఈసీసీ స్థాయి నాయకులు, ఈసీసీ స్థాయి నాయకులు, మండల స్థాయి నాయకులు, గ్రామ స్థాయి నాయకులు దీన్ని ఒక ఛాలెంజ్గా తీసుకొని T20 ఫార్మాట్లో ఎలాగైతే క్రికెట్ ఆడతామో ఆ స్టైల్లో అత్యంత రాకెట్ స్పీడ్లో మేము కాన్స్టిట్యూన్సీ లెవెల్ మీటింగ్లు పెట్టుకొని, మండల లెవెల్ మీటింగ్లు పెట్టుకొని, మరియు 2-3 ముఖ్యమంత్రి ప్రోగ్రాంలు ప్లాన్ చేసినాము. దాంట్లో ఒకటి హుజూరాబాద్లో సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయింది. సిరిసిల్లలో ముఖ్యమంత్రి గారు రావడం జరిగింది. చాలా పెద్ద సంఖ్యలో జనం వచ్చినారు. కానీ ముఖ్యమంత్రి గారు ఆయన షెడ్యూల్ కొంచెం డిలే కావడంతో 5 గంటలు కొంచెం లేట్గా రావడం జరిగింది. పబ్లిక్ కొంతమంది వెళ్ళిపోయేటప్పటికీ కానీ ఆయన చాలా సక్సెస్ఫుల్గా జరిగింది. 3వ సభ కరీంనగర్లో పెట్టుకుంటే ప్రకృతి సహకరించకపోవడంతో ముఖ్యమంత్రి గారి చాపర్ టేకాపడే ఏమి లేకుండా ఉంది. ఆ సభను క్యాన్సిల్ చేసుకోవాల్సి వచ్చింది. ఆ తర్వాత రీతిలో మేము కరీంనగర్ చరిత్రలో ఎన్నడూ జరగని రీతిగా ఒక రోడ్ షో చేసినాము. 70,000 మందిలో ఆ రోడ్ షో 1000 మంది కళాకారులను బ్రహ్మాండంగా చేస్తాము. ఈ మొత్తం క్యాంపెయిన్లో కూడా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన గ్యారంటీ ప్రజలకు చేరి ఇంకా ఫర్దర్గా ఇచ్చే గ్యారంటీ కూడా తప్పకుండా కాంగ్రెస్ పార్టీ ఇస్తుంది, నెరవేరుస్తుందన్న నమ్మకంతో ప్రజలు మాకు పెద్ద ఎత్తున ఆదరణ మేము చేసే ప్రతి కార్యక్రమంలో వాళ్ళు హోల్ హార్టెడ్గా రిసీవ్ చేసుకొని బ్రహ్మాండంగా బ్రహ్మరథం పట్టడం జరిగింది. మేము ఈ ఎలక్షన్ జరిగిన మీరు, క్యాంపెయిన్ జరిగిన మీరు, పోలింగ్ సరళించి ఖచ్చితంగా మేము ఈ సీటు గెలవబోతున్నాము. ఇక్కడ బండి సంజయ్ గారి రాజకీయంలో ఎన్ని రకాలుగా ఆయన డ్రామాలు, ఆయన గిమ్మిక్లు చేసిన కాంగ్రెస్ పార్టీ గ్యారంటీ చేసిన వాటి మీద ప్రజలకు నమ్మకంతో మేము ఆ క్యాంపెయిన్ ఎదురుతో ఉచితంగా ప్రజలకు తీసుకెళ్ళి ప్రతి ఒక్క ప్రజలు వర్చువల్ ఎదురుతో ఈ 15 రోజుల్లో 18 లక్షల ఓటర్ సంఖ్యలో దరిదాపులో మేము ఎదురులో 15 లక్షల ఓటర్లను డైరెక్ట్గా కలవడం జరిగింది ఈ సభల ద్వారా. ఇన్ని సభలు 40 మండలాలలో నిర్వహించిన సభలు, 6 మున్సిపాలిటీలలో నిర్వహించిన సభలు, కార్పొరేషన్లో నిర్వహించిన డాక్టర్ మీటింగ్లు, ముఖ్యమంత్రి గారి సభలు, రోడ్ షో, ఇవన్నిటి ద్వారా దరిదాపులో 17 నుంచి 18 లక్షల ఎలక్టరేట్ డైరెక్ట్గా కలిసి వారితో కాంగ్రెస్ పార్టీ ఏం చేయబోతుంది, బండి సంజయ్ అనే కార్యక్రమంలో ఎంత పెద్ద శ్రేయం చెప్పడం జరిగింది. ప్రజలు ఎక్కడ కూడా ఏదైతుందో మాకు చిన్న రకమైన నిరసన కానీ గ్యారెంటీ అందటం లేదు అని కానీ ఎక్కడ కూడా మాకు చెప్పలేదు. వాళ్ళు ఆల్వేస్ వెల్కమింగ్ స్మైల్తో ఏదైతుందో మా నీకు సందప్పులు చేయలుపుతూ మిమ్మల్ని తప్పకుండా గెలిపిస్తామని చెప్పడం జరిగింది. నేను ఒక్కొక్కరికి పేరు పేరుగా నా కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఓటర్లందరికీ, మా లీడర్లందరికీ, మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరికీ, మా ఎక్స్ఎమ్మెల్యేలకు, మా ఎమ్మెల్యేలకు, మా మంత్రి గారు పొన్నం ప్రభాకర్ గారు
ఆయన ప్రెస్టీజ్గా తీసుకున్న విధంలో ఆయనే మొత్తం కృష్ణాబాద్ నియోజకవర్గంతో పాటు 7 నియోజకవర్గంలో ఆయనే సర్వేశ్వరుడు సహా మొత్తంగా తిరిగి టోటల్గా ఆయన ప్రకటన చేసుకొని బంధువులతో మంచి భయంకరమైన ఎలక్షన్ కొట్లాడినాము. తప్పకుండా భగవంతుడు మా సైడ్ ఉంటాడు. తప్పకుండా మీరు బంపర్ చేయాల్సింది ఎలక్షన్ గెలవాలి.